హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవి కేతిరెడ్డి. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం అండ్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము డిన్నర్ చేయడానికి ఆర్నా మల్టీ క్యూజన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. సో ఈ రెస్టారెంట్ ఎక్కడ అంటే సిరిపురం ఏరియాలో WNS HSPC ఆపోజిట్లో రేమాన్ షోరూమ్ ఉంటుందండి. సో అప్స్టేర్స్లో ఆర్నా మల్టీ క్యూజన్ రెస్టారెంట్ అయితే ఉంటుంది. ఓకేనా? రెస్టారెంట్కి మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట. సో ఇక్కడ అంబియన్స్ అంతా చాలా కూల్ అండ్ ప్లెజెంట్గా ఉందండి, చాలా బాగుంది. సో ఇంకా లేట్ చేయకుండా మనం రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇలా స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్ళాలన్నమాట. మా బాబు ఫస్టే వెళ్ళిపోయాడు పైకి, మళ్ళీ వచ్చాడు మా కోసం కిందకి. సో ఇలా ఉందండి బయట అంతా. ఇక్కడ చూసారా వాల్ పైన బటర్ఫ్లై ఎంత మంచిగా వేశారో, చాలా బాగుంది కదా. సో కొన్ని పిక్స్ అయితే తీసుకున్నామండి, బాగుంది కదా అని. పిక్స్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాం. సో అక్కడ చూసారు కదా మెనూ ఉంది. ఈరోజు ఏంటి స్పెషల్స్ అనేవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారండి. రెస్టారెంట్కి ఎంట్రన్స్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. లోపలికి వెళ్ళిపోదాం రండి. మేము ఫస్ట్ టైం వస్తున్నాము ఈ రెస్టారెంట్కి. సో ఎలా ఉందో ఏంటో చూడాలని ఎక్సైటింగ్గా ఉంది. ఇలా ఉందన్నమాట. బయట వచ్చేసి అవుట్డోర్ డైనింగ్ అండి. ఓకేనా? సో బయట ఎలా ఉందో చూసేద్దాం రండి. ఇండోర్ డైనింగ్ అండ్ అవుట్డోర్ డైనింగ్ అనమాట. ఇలాంటి మొత్తం ఇలా ఉందన్నమాట ఇక్కడ. సో చూస్తున్నారు కదా, బయట మాకు తినడానికి అంత కంఫర్ట్గా అనిపించలేదు, ఎందుకంటే టేబుల్స్ అన్నీ చిన్న చిన్నగా ఉన్నాయి. పిల్లలు మేమందరం కూర్చోడానికి కంఫర్ట్గా ఉండదనేసి ఇంకా లోపలికి వెళ్ళిపోదాం అని అనుకుంటున్నాము. మా పిల్లలు బయట కూర్చొని తిందాం అంటున్నారు. సో చూడాలి ఏం చేయాలో. ఇలా ఉందండి బయట అంతా కూడా. ఈ రెస్టారెంట్లో పార్టీస్ కూడా చేసుకోవచ్చండి. రెస్టారెంట్ పైన ఫ్లోర్ వచ్చేసి పార్టీ హాల్ ఉందన్నమాట. సో అందులో మనం బర్త్డే పార్టీస్ అండ్ యానివర్సరీ పార్టీస్ ఇలా చాలా పార్టీస్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో మేము తినడానికి రెస్టారెంట్ లోపలికి అయితే వచ్చేసామండి. ఫుడ్ ఆర్డర్ చేద్దామని మెనూ అయితే చూస్తున్నానండి. సో ఈ రెస్టారెంట్లో ప్రైజెస్ అయితే ఇలా ఉన్నాయన్నమాట. సో చూస్తున్నారు కదా. సో ఫుడ్ అయితే ఆర్డర్ చేశానండి. ఏ ఫుడ్ ఆర్డర్ చేశానో అండ్ టేస్ట్ ఎలా ఉంది అండ్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో వీడియో లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను. ఓకేనా? మా చిన్నబాబు చూడండి అలా అలా చేస్తున్నాడు. డ్రమ్స్ అంట స్పూన్స్తో ఆడుకుంటున్నాడు. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఫొటోస్ ఇవన్నీ ఇక్కడ బర్త్డే పార్టీస్ అండ్ సెలబ్రేషన్స్ చేసుకున్న పిక్స్ అన్నమాట. సో వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉందండి. మీకు పార్టీస్ కోసం ఏమైనా డీటెయిల్స్ కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, వాళ్ళకి రెస్పాండ్ అవుతారు. ఓకేనా? 2 సూప్స్ అయితే ఆర్డర్ చెప్పామండి. ఫస్ట్ అయితే సూప్స్ తెచ్చారనమాట. సో ఏ సూప్స్ చెప్పామంటే స్ప్రింగ్ చికెన్ నాన్ వెజ్ సూప్ ఒకటి అండ్ స్వీట్ కార్న్ నాన్ వెజ్ సూప్ ఒకటండి. ఓకేనా? 1/2 చేయమన్నాము. సో ఇలా 4 కప్స్లో వేసి తెచ్చారనమాట. సో ఇప్పుడు నేను తింటున్నది స్ప్రింగ్ చికెన్ నాన్ వెజ్ సూప్ అండి. ఓకేనా? సో మా బాబు తింటున్నది స్వీట్ కార్న్ నాన్ వెజ్ సూప్ అండి. వాడు ఏదో చెప్తున్నాడు వినండి. ఏంటమ్మా? సో ఈ స్ప్రింగ్ చికెన్ నాన్ వెజ్ సూప్లో నూడిల్స్ అయితే వేశారండి. సో చాలా హాట్గా ఉందన్నమాట. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చాలా చాలా యమ్మీగా ఉందండి. తింటుంటే చాలా బాగుంది, సూపర్గా ఉందండి. ఇంకా సూప్ తాగడం కంప్లీట్ కాకముందే స్టార్టర్స్ అయితే తీసుకొచ్చారండి. సో ఏ స్టార్టర్స్ తెచ్చారో అండ్ వాటి టేస్ట్ ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చెప్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే చికెన్ డ్రమ్ స్టిక్స్ అండి. సో లాలీపాప్స్ అన్నమాట. ఇవి ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. చూస్తుంటే యమ్మీగా ఉంది, ఫాస్ట్గా తినేయాలనిపిస్తుంది. సో చికెన్ లాలీపాప్కి పైన ఉంది కదా కోటింగ్ అనేది కొంచెం ఎక్కువ వేశారండి. బాగానే ఉంది, పర్లేదు. ఓకేనా? సెకండ్ స్టార్టర్ వచ్చేసి థ్రెడ్ చికెన్ అండి. ఇలా స్టిక్స్కి చికెన్ పెట్టి దానిపైన ఇలా థ్రెడ్ టైప్ ఇచ్చారు. సో దీని పేరు థ్రెడ్ చికెన్ అంట. టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. క్రిస్పీగా ఉందండి పైదంతా కూడా, బాగుంది. కొంచెం డిఫరెంట్గా అనిపించింది. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఈ రెసిపీని అయితే.
చాలా చాలా బాగుందండి. నాకు బాగా నచ్చింది ఈ స్టార్టర్. ఓకేనా, సూపర్గా ఉంది, మంచిగా ఉందండి. సో థర్డ్ స్టార్టర్ వచ్చేసి క్రిస్పీ ఫిష్ అండి. సో ఈ ఫిష్ అనేది బోన్లెస్ అనమాట. ఓకేనా, ఈ క్రిస్పీ ఫిష్తో పాటు మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇచ్చేసారు. చాలా చాలా యమ్మీగా ఉందండి. చూస్తుంటే మాత్రం నోరు ఊరిపోతుంది. టేస్ట్ మాత్రం ఎక్సలెంట్గా ఉందండి. చాలా 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 బాగుంది. ఈ రెస్టారెంట్కి వెళ్ళినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంది, ట్రస్ట్ మీ. ఓకేనా, ఫిష్ క్రిస్పీగా ఉంది అండ్ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి. ఓకేనా, ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉన్నాయో టేస్ట్ చేసి చెప్తాను. సో ఇవి ఎక్కడైనా ఒకేలా ఉంటాయి అనుకోండి, బట్ ఇక్కడ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తున్నాను. ఓకేనా, చాలా బాగుందండి ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా. మా బాబు చూడండి చాలా సీరియస్గా పిండేస్తున్నాడు. లెమన్ని స్పూన్లో వేస్తున్నాడు ఆ లెమన్ జ్యూస్. వీళ్ళతో ఇలా ఉంటాయండి, బయటకు వస్తే అన్నీ విచిత్రంగా చేస్తారు. స్టార్టర్స్ అయితే తినడం కంప్లీట్ అయిపోయిందండి. సో ఇందులో వీళ్ళు మనకి బిర్యానీ అయితే తెచ్చారు. ఈ బిర్యానీ పేరేంటంటే చెఫ్ స్పెషల్ బిర్యానీ అంట. సో పైన ఇలా ఆమ్లెట్ ఇచ్చేసారు, లోపలంతా చికెన్ ఉందండి. సో ఆవిడ 3 పార్ట్స్ భలే డివైడ్ చేశారు కదా. సో చేస్తున్నారు. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తానండి. ఓకేనా, చిన్న ముక్క ఆమ్లెట్ చింపుకొని అందులో బిర్యానీ రైస్ తింటే చాలా చాలా బాగుందండి. సో ఇందులో వచ్చిన చికెన్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చికెన్ పీస్ అండ్ ఆమ్లెట్ అండ్ బిర్యానీ, సో ఈ 3 కాంబినేషన్ మాత్రం చాలా 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 బాగుందండి. నాకు ఈ బిర్యానీ కూడా బాగా నచ్చింది. ఓకేనా, ఈ బిర్యానీ తిన్న తర్వాత ఇంకో బిర్యానీ తెచ్చారండి. సో ఈ బిర్యానీ ఏంటి అంటే తంగిడి బిర్యానీ అంట. హార్ట్ షేప్లో భలే ఇచ్చారు కదా, బాగుంది, నాకు డిజైన్ నచ్చింది. కిందనంతా కూడా బిర్యానీ రైస్ ఇచ్చారు, పైన వచ్చేసి 2 చికెన్ లెగ్ పీసెస్ అయితే ఇచ్చారు. మంచిగా కాజు అవన్నీ వేసారండి. సో టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నాను. బాగుందండి, పర్వాలేదు ఇది కూడా. ఓకేనా, అన్నీ బాగున్నాయి అంటున్నాను అనుకోకండి, నిజంగానే బాగున్నాయి. సో నాకు ఒక్కటి చికెన్ లాలీపాప్స్ ఉంది కదా, అదే అంతగా నచ్చలేదు. సో మాక్టైల్ అనమాట, నాకు ఇష్టమైన ఫ్లేవరు. నేను తాగుదామని చూస్తుంటే మా బావ వచ్చేస్తాడు. వాళ్ళకి డ్రింక్స్ అంటే ప్రాణం అనమాట. సో మాక్టైల్ కూడా చాలా బాగుందండి. ఓకేనా, బిల్ అయితే ఇంత వచ్చింది, కొంచెం ఎక్కువ అనిపించింది. ఓకేనా, ఇలా అయితే అయిందండి రెస్టారెంట్లో ఎక్స్పీరియన్స్. చాలా చాలా బాగుంది, మీరు కూడా తప్పకుండా విజిట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. బాయ్.